కొత్తపేట రామకృష్ణాపురంలోని వారాహి ప్రత్యంగిర అమ్మవారి ఆలయంలో ఈ నెల 26 నుంచి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన బ్రోచర్స్ను చీకోటి ప్రవీణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయానికి సంబంధించిన అర్చకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చీకోటి ప్రవీణ్ మాట్లాడుతూ వారాహి ప్రత్యంగిర అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాము అని అన్నారు. అలాగే నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను ప్రారంభించారు. విద్మహే దండహస్తాయై ధీమహి తన్నో వారాహి నమోస్తుతే. వారాహి నవరాత్రులు మనకి శాక్తేయ పరంగా అమ్మవారి భక్తులు సంవత్సరంలో 4 విధములైన నవరాత్రులు జరుపుకుంటుంటారు. ఇందులో 2 మనకి అందరికీ తెలిసినవే, శరన్నవరాత్రి, చైత్ర నవరాత్రి. ఇవి కాకుండా గుప్త నవరాత్రులుగా ప్రాచుర్యం పొందిన మరొక 2 నవరాత్రులు ఉన్నాయి. అందులో విశేషమైనది శ్రీ వారాహి నవరాత్రి. ఆషాఢ శుద్ధ పాడ్యము మొదలుకొని ఆషాఢ శుద్ధ నవమి వరకు జరిగే ఈ నవరాత్రుల వల్ల ఏంటంటే వారాహి అమ్మవారి కృపా కటాక్షం. ఎందుకు వారాహి ఆరాధన చేయాలి మనం? వారాహి అమ్మవారు శాక్తేయ ప్రకంగా లలితా త్రిపుర సుందరికి సర్వసైన్యాధ్యక్షురాలు. అంటే మనకి అంతులేని అధికార ప్రాప్తిని కలగజేసే దేవత. అలాగే లక్ష్మీ స్వరూపంగా అమ్మవారు ఏంటంటే మనకి ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, సంఘంలో ఒక ఉన్నతమైన పలుకుబడి కలిగిన స్థానాన్ని ప్రసాదించే దేవత శ్రీ వారాహి అమ్మవారు. ఇవాల్టి ప్రపంచంలో మనకి క్రియాశక్తి ఎంతో ఆవశ్యకమైనది. మనకి ఆ క్రియాశక్తికి ప్రతీకే శ్రీ వారాహి అమ్మవారు. కాబట్టి యువత అందరూ ఈ క్రియాశక్తికి ప్రతీక అయిన వారాహి అమ్మవారి ఆరాధన చేసి దేశ అభ్యున్నతికి, కుటుంబ అభ్యున్నతికి పాటుపడాలని. ఈ నెల 26వ తారీఖు నుంచి మనకి జూలై 4వ తారీఖు వరకు వారాహి నవరాత్రి ఉత్సవాలు వారాహి ప్రత్యంగిర దేవాలయంలో ఎంతో విశిష్టంగా దేదీప్యమానంగా జరుగుతుంది.